ఆయన తప్పిస్తాడు గనుక ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు ఆయనకి ఇష్టలుగా ఉంటే ఎలాంటి ఫలితాలు మనం నేర్చుకున్నాం. ఆ దినమున యేసు ప్రభు పుట్టిన శుభగడియలలో దూత ద్వారా వర్తమానం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వటానికే ప్రభు వచ్చారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే నీ కుటుంబంలో సమాధానం, నీ జీవితంలో సమాధానం. ఎందుకనగా మనందరి జీవితాల్లో బర్త్డే డెత్డే ఉంటుంది, కానీ యేసయ్యకు బర్త్డే, డెత్ డే, రిజరక్షన్ డే 3 ఉన్నాయి. పునరుత్థాన దినము కూడా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చరిత్ర సృష్టించిన ప్రభు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పుట్టిన దగ్గర నుండి మరి క్రీస్తు పూర్వం అని కూడా మరి ప్రారంభించబడింది. ఆయన శక పురుషుడు అని మనం చెప్పుకోవచ్చు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చెప్పండి, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏముందట? చెప్పాలందరూ, ఏముంది? సమాధానం. ఆయనకి ఇష్టంగా ఉంటే 2వ పాయింట్, యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టలు. 3వది, భక్తిగా ఉంటే ఆయనకి ఇష్టం. 4వది, ఆయన ఎద్దకు వచ్చేవారంటే ఆయనకి ఇష్టం. 5వది, స్తుతించేవారంటే ఆయనకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. స్తుతించేవారంటే ఆయనకి ఇష్టం. చివరికి ఏం చెప్పాను? ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటే ఉగ్రత నుండి, శాపము నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడో. హల్లెలూయా. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించి పాతాళంలో బాధపడుతున్నాడు. కాబట్టి ఈరోజు అంతే. ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నిన్ను గద్దించకపోవచ్చు, పాస్టర్ గారు నేనేం అనలేకపోవచ్చు, మరి ఏమైనా అన్నా కూడా భయపడిపోయి నేనేం అనకపోవచ్చు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే పాతాళం నీ కొరకు కాసుకొని ఉంది. ఆ నరకములను బాధపడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని ప్రసంగాలు చేయటం కానీ, ఇన్ని క్రిస్మస్ ప్రోగ్రాలు కానీ దైవజనులు ఎందుకు ఇంత భారంతో పెడుతున్నారంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ సువార్త ద్వారా ఆయన ప్రభువుని అంగీకరిస్తారని, ప్రభువుని హృదయంలో చేర్చుకుంటారని, ప్రభువుని సొంత రక్షకుడు మీరు చేర్చుకోవాలని దైవజనులు భారముతో ఈ యొక్క కూడికి ఏర్పాటు చేశారు. మేము కూడా విజయవాడ నుంచి ఇక్కడికి రాగలిగామంటే ఈ సువార్త అందరికి అందాలని. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించడం మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మరి యేసును నమ్మండి. యేసు అనగా రక్షకుడు. చెప్పండి అమ్మ, యేసు అంటే ఎవరు? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రక్షకుడు అంటే రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ స్టేజీ నుంచి కింద పడ్డా, మీరు చూస్తాబ్బా ఎంత బాగా పడ్డాడు పాస్టర్ గారు, విజయవాడ పాస్టర్ గారు. బోర్లగా పడ్డాడా, ఎల్లికలుగా పడ్డాడా, వీడియో తీస్తున్నారు. మీరు నాకు రక్షకులు అవుతారా? నన్ను పైకి లేపి నా గాయం కట్టి నన్ను హాస్పిటల్ చూపిస్తే మీరు రక్షకులు అవుతారు. అవునా? యేసు ప్రభు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన జీవితాలు, చెడిపోయిన మనల్ని బ్రతుకులను మార్చడానికి ఒక రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ దినమున ఆ రక్షకుడైన క్రీస్తుని నీ హృదయములు చేర్చుకుంటావా? చేర్చుకుంటే ఆయనకి స్థలం ఇస్తావా? ఆయనకి స్థలం ఇస్తే నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోనే తీసేసుకో. హృదయములు చెడుగుందా? మార్కు సువార్త 7:21 మానవుని హృదయములు భయంకరమని ఉన్నాయి. దురాలోచనలు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అహంభా, అవివేకము, ఈ చెడ్డవన్నీ ఇవి తీసేసుకొని ప్రభువుకి చోటివు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని హృదయంలో చేర్చుకో. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మళ్ళీ ఇలాంటి సమయం రాకపోవచ్చు. ఈ రాత్రే ప్రభు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈరోజు ఒక సమర్పణతో ఈ క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చిన నీవు ప్రభుని హృదయములు చేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి మీద ఒక మానవుడిగా రక్త మాంసములతో మరి ఆయన వచ్చారు గనుక ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రియ సోదరి సోదరుడా, మరి ఆయన యేసు ప్రభు కేవలం 2024 సంవత్సరాల క్రితమే కాదు, ఆది నుండి ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండటం ఆయనకి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు అయ్యా నన్ను నీ కుమారుడిగా స్వీకరించు, నన్ను నీ కుమార్తెగా స్వీకరించు తీర్మానం చేసుకుంటావా? తలలు వంచండి, ప్రభువుని హృదయంలోకి చేర్చుకోండి.